ఎపిసోడ్ 316 స్కై డ్రాగన్ సిటీ. పురుషోత్తం ఫ్యామిలీ ట్రంప్ కార్డ్స్ గురించి, మిలిటరీ గురించి, అనేక అంశాల గురించి తాత మనవడు చాలా సేపు డిస్కషన్ చేస్తారు. అనిషాని కెప్టెన్ తో విష్ణువర్ధన్ దగ్గరికి పంపించి అభితో కలిసి మల్హోత్రా ఫ్యామిలీ చేస్తున్న అటాక్స్ గురించి డిస్కషన్ చేస్తాడు శివ. స్కై డ్రాగన్ సిటీ ప్రాజెక్ట్ మొత్తం దేశంలోని కేంద్ర బిందువు అని చెప్పొచ్చు అని అన్నాడు శివ. స్కై డ్రాగన్ సిటీ భారీ ప్రాంతాన్ని ఆక్రమించింది. లెక్కలేనన్ని వ్యాపార విధుల భవనాలను ఆక్రమించింది. ఇది చాలా క్రిటికల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో లెక్కలేనన్ని పరిశ్రమల జీవన్ మరణాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా ఇది హైటెక్ సిటీ కాబట్టి దాని యొక్క విలువ ఎవ్వరూ ఊహించలేనిది. శివ పేపర్స్ మొత్తం చదివి స్కై డ్రాగన్ టెక్నాలజీ సిటీ గురించి పూర్తి సమాచారాన్ని వివరంగా రెడీ చేయి. అన్ని నిధులు సేకరించి ఇతర ఇండస్ట్రీల లాభ నష్టాల గురించి పట్టించుకోకు. ఈ ప్రాజెక్ట్ పై అటాక్ చేస్తే జీవం స్టార్ట్ గ్రూప్స్ మృత్యుతో ఫైట్ చేస్తుంది. ఓకే మాస్టర్ శివ. అయితే ఈ ప్రాజెక్ట్ లో పార్టిసిపేట్ చేసేందుకు ఇంపీరియల్ సర్కిల్, జనరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే అర్హత పొందింది అని సీరియస్ గా అన్నాడు అభి. ఓకే, ఐ డూ ఇట్ మై సెల్ఫ్. మీరంతా రెడీగా ఉండండి. నేను వ్యక్తిగతంగా ఇంపీరియల్ సర్కిల్లోని జనరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ట్రిప్ వేస్తాను అని కూల్ గా అన్నాడు శివ. ఇంపీరియల్ సర్కిల్లోని జనరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి కేవలం 5 ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ ఇంపీరియల్ సిటీలోని 5 ప్రధాన శక్తులకి సంబంధించిన వాళ్లే. ఇంపీరియల్ సర్కిల్ వ్యాపార ప్రపంచాన్ని వాళ్లే గుత్యాధిపత్యం చేశారు. శివ పురుషోత్తం ఫ్యామిలీకి ప్రస్తుత గాడ్ ఫాదర్. అతను విందా ఫ్యామిలీకి చక్రవర్తి కూడా. ఇంపీరియల్ సర్కిల్ జనరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి సంబంధించి ఇప్పటికే అతని చేతిలో 2 టికెట్స్ ఉన్నాయి అండ్ కావలసినంత అధికారం ఉంది. జనరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని హ్యాండిల్ చేయడానికి ఇవి సరిపోవచ్చు అనుకుంటున్నాడు శివ. అలాగే కన్నన్ అదృశ్యం గురించి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయించు. ఈ రాత్రి నేను ఒక టీం ఇస్తాను. వాళ్ళని తీసుకుని వెళ్ళి కన్నన్ని ఫైండ్ అవుట్ చేయి అని కూల్ గా అన్నాడు శివ. ఓకే మాస్టర్ శివ అన్నాడు అభి. బయటికి వెళ్ళాలి కార్తీ అని అన్నాడు శివ. అభినవ్ వెంటనే వెళ్లి కార్ తీసుకుని వచ్చి శివ ముందు ఆపాడు. శివ కార్ వెనక సీట్లో కూర్చున్నాడు. ఈ మధ్య శివ పెద్దాయన గురించి వర్రీ అవుతున్నప్పుడు అతను మిగిలిన అన్ని విషయాల్ని పక్కకు నెట్టేశాడు. అయితే ఇప్పుడు అతను చేయబోయే పనులకి తన మనుషులు చాలా అవసరం. అందుకే వెంటనే అతను చెన్నైకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. అక్కడ ఉన్న హెడెన్ ఎక్స్పర్ట్స్ అయిన అంబరీష్, కురుమిత్ర లాంటి బ్లాక్ డ్రాగన్ గార్డ్స్ మరికొంతమంది గార్డ్స్ ని తీసుకుని బాంబే వచ్చి ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న హోటల్లో స్టే చేస్తున్నారు. వాళ్ళు సగం సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకోగలరనే నమ్మకం శివకి ఉంది. శివ ఒక ఎత్తుగడ వేయడానికి సిద్ధమైపోయాడు. ముఖ్యంగా ఈ స్కై డ్రాగన్ సిటీ ప్రాజెక్ట్ కి ప్రభుత్వంతో సంబంధం ఉంది. వాళ్ళపై చేసే అటాక్ లో సపోర్ట్ చేయడానికి ఇంకా ఎవరినైనా పిలిపించే అవసరం ఉందా అని ఆలోచించిన శివ సుందర్ విందాకి ఒక లెటర్ పంపించాడు. అలానే పురుషోత్తం ఇచ్చిన ట్రంప్ కార్డ్ ఇంకా అలానే ఉంది. ఒక హార్డ్ కార్డ్ మాత్రమే ఉంది. శివ ఈ సిచ్యువేషన్ ని ఎలా ప్లాన్ చేస్తున్నాడో ఇక అంతా అతనికే తెలియాలి. 20 నిమిషాల తర్వాత అభినవ్ ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉన్న హోటల్ ముందు కార్ ఆపాడు. ఇద్దరు హోటల్లోని 15వ అంతస్తులోని గెస్ట్ హాల్లోకి ఒంటరిగా వెళ్లారు. శివను చూడగానే మ్యాన్షన్ లార్డ్ అని మోకాలపై కూర్చుని గౌరవంగా నమస్కరించాడు కురుమిత్ర. శివ చిన్నగా నవ్వి సోఫాలో కూర్చుని 2 కప్పుల్లో టీ పోసి ఒకటి తను తీసుకుని మరొకటి కురుమిత్రని తీసుకోమని చెప్పాడు. కురుమిత్ర కుర్చీలో కూర్చొని టీ సిప్ చేస్తుండగా, నువ్వు వచ్చే ముందు చెన్నైలో సిచ్యువేషన్ ఏంటి అని అడిగాడు శివ. చెన్నైలో ఎలాంటి మూమెంట్స్ లేవు. బ్లాక్ డ్రాగన్ గార్డ్ అదృశ్యమైనట్లు అనిపిస్తుంది. అండ్ చెన్నైలో మీ బిజినెస్ కి డానీ బాధ్యత వహిస్తున్నాడు. ప్రతిరోజు చెన్నై సిటీలోనే ఫేమస్ పర్సన్స్ అందరినీ కలుస్తూ ఉంటాడు అని సీరియస్ గా రిపోర్ట్ చేశాడు కురుమిత్ర. శివ మెల్లగా నవ్వాడు. కురుమిత్ర అతనికి నమ్మదగిన వ్యక్తి. చెన్నై సిటీలోని శివ కంపెనీ వ్యవహారాలన్నిటికీ డానీ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. సో చెన్నైలోని శివ బిజినెస్ లు పైకి డానీ చూసుకుంటున్నప్పటికీ వెనకుండి కురుమిత్ర ప్రతిదీ మేనేజ్ చేస్తూ ఉన్నాడు. బాస్, బ్లాక్ డ్రాగన్ కింగ్ కొద్ది రోజులు కనపడకపోవచ్చు. అతను తప్ప చెన్నైలో మరెవ్వరు కూడా శరణ్య వ్యాపార సామ్రాజ్యాన్ని కదిలించే ధైర్యం చేయరు. అయితే మ్యాన్షన్ లాట్ క్రోమియర్ ఫ్యామిలీకి చెందిన యువరాణి లేజనోవా మీరు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి క్రిస్టల్ టవర్ కి చాలా సార్లు వచ్చింది. మీరు తిరిగి ఇంపీరియల్ సర్కిల్ కి వెళ్ళిపోయారని ఆమెకు ఎన్నిసార్లు చెప్పినా ఆమె ఇప్పటికీ ప్రతిరోజు క్రిస్టల్ బిల్డింగ్ వస్తుంది. అండ్ చెన్నైలో ఆమె స్థిరపడిన తర్వాత మీకోసం బాంబే వస్తానని డానీకి చెప్పింది అని టీ సిప్ చేస్తూ అన్నాడు కురుమిత్ర. ఈ అమ్మాయికి డార్క్ వరల్డ్ ఇన్ ద వెస్ట్ లో మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. మనం ఆమెతో ఎక్కువగా రిలేషన్ పెంచుకోవాల్సిన అవసరం లేదు అని అన్నాడు శివ. అతను ఆమె అభిప్రాయాలను గుర్తుకు చేసుకున్నాడు. ఈ లేజనోవా సాధారణమైందైతే కాదు మిస్టర్ శివ. అండ్ పైకి కనిపించేంత అమాయకంగా బబ్లీగా లేదు అని సీరియస్ గా అన్నాడు కురుమిత్ర. శివ చిన్న స్మైల్ ఇచ్చాడు. అండ్ మీరు చెప్పింది నిజమే మ్యాన్షన్ లాట్. నేను ఆమెపై రహస్యంగా మానిటర్ చేశాను. నా ఇన్వెస్టిగేషన్ లో ఆమెని సీక్రెట్ గా రక్షించే ఒక వ్యక్తి ఉన్నాడు. నేను ఆ ఎక్స్పర్ట్ తో ఫైట్ చేసినప్పుడు అతని స్ట్రెంత్ నాకన్నా చాలా ఎక్కువగా ఉందని నేను కన్ఫర్మ్ చేయగలిగాను. నా ఒపీనియన్ ప్రకారం అటువంటి పవర్ఫుల్ ఎక్స్పర్ట్ వాళ్ళకి చెన్నైలోనే ఉన్నాడు. అతను హేడెన్ గార్డ్ అని అన్నాడు కురుమిత్ర. నేను ఆమె పక్కనే ఉన్న హేడెన్ ఎక్స్పర్ట్ తో ఫైట్ చేశాను. నేను కూడా ఆ వ్యక్తిని వార్న్ చేశాను. అండ్ తప్పు చేయకుండా కేవలం ఇక్కడ ఉండమని వార్నింగ్ ఇచ్చాను. అతను క్రోమియర్ ఫ్యామిలీకి చెందిన గార్డ్. ప్రస్తుతానికి అతను ఆ ఫ్యామిలీ కింద పనిచేస్తున్నాడు. అందువల్ల మనం ఎక్కువగా జోక్యం చేసుకోలేము. అండ్ అతను ఆవేశంగా ఎలాంటి పని చేయడానికి ధైర్యం చేయడు. నిజానికి అతన్ని లేజనోవాకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి క్రోమియర్ ఫ్యామిలీ యజమాని పంపించారు. వాళ్ళ పనులు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అయినప్పటికీ నేను చెన్నైలోని క్రోమియర్ ఫ్యామిలీ దారిని కనుగొన్నాను. ఇప్పటికీ వాళ్ళు మనతో కోఆపరేషన్ రిలేషన్ లోనే ఉన్నారు. సో మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అన్నాడు శివ. ఓకే లార్డ్ శివ, నాకు అర్థమైంది అని గౌరవంగా నవ్వాడు కురుమిత్ర. నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మంటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది అని సీరియస్ గా కురుమిత్ర వైపు చూస్తూ అన్నాడు శివ.
కురుమిత్ర వెంటనే స్ట్రైట్ గా నిలబడి, చెప్పండి లార్డ్ శివ, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అన్నాడు. నువ్వు వెళ్ళి జపాన్లోని డార్క్ పవర్స్ ని ఇన్వెస్టిగేట్ చేయి. వారికి మన కంట్రీలో అలానే ఇంపీరియల్ సర్కిల్లో బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎలాంటి మూమెంట్స్ చేశారు అనే విషయం కూడా నాకు తెలియాలి అని అన్నాడు శివ. కురుమిత్ర శివ చెప్పేది చాలా శ్రద్ధగా వింటున్నాడు. అంతేకాదు, కురుమిత్ర, ఇంపీరియల్ సర్కిల్లో మీరు దాక్కుని అనుమానాస్పద వ్యక్తులందరినీ ఫైండ్ అవుట్ చేయాలి. వీలైనంత త్వరగా మనం బిల్వనాథ్ని పట్టుకోవాలి అని అన్నాడు శివ. జపనీస్ మనుషులను దాటి నేను ఇంతకు ముందు జపాన్కి వెళ్ళాను. నాకు తెలిసిన దాని ప్రకారం వందల సంవత్సరాలుగా జపనీస్ లో 3 మెయిన్ పవర్స్ ఉన్నాయి. అవి మిస్టీరియస్ స్కిల్ కల్ట్, ఎయిట్ స్నేక్ సొసైటీ, గ్రేట్ యంగ్ ప్యాలెస్. ఇవన్నీ చాలా పవర్ఫుల్ అని అన్నాడు కురుమిత్ర. ఓహో, నువ్వు ఇంతకు ముందు జపాన్కి వెళ్ళావా? అయితే అది చాలా మంచి విషయం. అయితే కురుమిత్ర, వీలైనంత త్వరగా వాళ్ళందరిపై ఇన్వెస్టిగేషన్ చేయి. అండ్ జపనీస్ యొక్క 9 మ్యాన్ ప్యాలెస్ ఎక్కడుందో కనుక్కోవాలి. నువ్వు మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన వ్యక్తులతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయి. వాళ్ళ ద్వారా నీకు సంబంధిత సమాచారం అందుతుంది అని అన్నాడు శివ. ఓకే మ్యాన్షన్ లార్డ్ శివ, నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని హ్యాండిల్ చేస్తాను అని కురుమిత్ర గౌరవంగా తల ఊపి గంభీరంగా ఒక చిన్న బ్లాక్ బాక్స్ తీసుకున్నాడు. శివ కూల్ గా నవ్వి కురుమిత్రని వెళ్ళమని చెప్పాడు. ఆ తర్వాత కురుమిత్ర గాలిలా మారిపోయి ఆ గదిలో నుండి అదృశ్యమయ్యాడు. శివ కళ్ళు లోతుగా మారాయి. అతను టీ సిప్ చేసి వాల్ క్లాక్ వైపు చూశాడు. ఆ వెంటనే అతను ఒక నెంబర్ కి డయల్ చేశాడు. మరుక్షణమే అభినవ్, అంబరీష్ మిగిలిన గార్డ్స్ ని తీసుకుని శివ క్యాబిన్ దగ్గరికి వచ్చారు. గార్డ్స్ ని బయట వెయిట్ చేయమని చెప్పి అభినవ్, అంబరీష్ లోపలికి వెళ్లారు. వాళ్ళు రాగానే, అభినవ్, అంబరీష్, మీరిద్దరు ఇంతకు ముందు చెన్నైలో కలుసుకున్నారు. ఇక నేను మిమ్మల్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరిద్దరు వెళ్ళి కన్నన్ ఎక్కడున్నాడో తెలుసుకుని తీసుకుని రండి అని నెమ్మదిగా అన్నాడు. అభినవ్, అంబరీష్ ఒకరినొకరు చూసుకొని గంభీరంగా నవ్వుకొని, మేము మాస్టర్ శివ ఆర్డర్స్ ని పాటిస్తాము అని ఇద్దరు ఒకేసారి సమాధానం చెప్పారు. అంబరీష్ ఇప్పుడు బ్లాక్ డాగ్ యొక్క బ్రాంచ్ ని వదిలిపెట్టి స్వతంత్రంగా మారాడు. అతను చెన్నైలో శివకి సంబంధించిన నాయకుడయ్యాడు. అండ్ అతను నెంబర్ 1 ఫైటర్. అందువల్ల శివ పిలుపుతో అతను ఏమాత్రం సంకోచం లేకుండా తన మనుషుల్ని తీసుకుని ఇంపీరియల్ సర్కిల్ కి వచ్చాడు. ఓకే, కూర్చోండి, టీ తాగండి అని టీపై పై ఉన్న టీని 3 కప్పుల్లో పోశాడు ప్రెసిడెంట్ శివ. ఇంపీరియల్ సర్కిల్లో ఇక నుంచి మనిద్దరం కలిసి పనిచేస్తున్నాం అని ఒక టీ కప్ తీసి తెలివిగా అభినవ్ కి అందించాడు అంబరీష్. అభినవ్ మొదటి నుంచి శివతో ఉన్నాడని అతనికి బాగా తెలుసు. అండ్ అతను శివకి ఖచ్చితంగా విశ్వాసపాత్రులని కూడా తెలుసు. 2, నిరంజన్ అభినవ్ ని కిడ్నాప్ చేసిన తర్వాతనే నిరంజన్ పరిస్థితి ఘోరమైన ముగింపుకి వచ్చింది. బ్రదర్ అంబరీష్, మీరు చాలా సరదాగా మాట్లాడుతున్నారు. నాకు మీతో చాలా పనుంది అని నవ్వుతూ అన్నాడు అభినవ్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు మర్యాదపూర్వకంగా పలకరించుకుని ఆపై శివకి టీ అందించారు. శివ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత అభినవ్, అంబరీష్ తమ మనుషుల్ని తీసుకుని కన్నన్ కోసం వెతకడానికి వెళ్లిపోయారు. అదే సమయంలో శివ ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది. శివ మెసేజ్ ఓపెన్ చేశాడు. అది విష్ణువర్ధన్ కూతురు అనీషా వద్ద నుండి వచ్చిన టెక్స్ట్ మెసేజ్. మా వర్ధన్ ఫ్యామిలీ క్లాసిక్ హోటల్లో వైన్ టేబుల్ ఏర్పాటు చేశాం. మీకు టైం ఉంటే వచ్చి మాతో కలవండి అని వర్ధన్ ఫ్యామిలీ తరపున మర్యాదగా అడిగింది. శివ ఆమెకి తిరిగి మెసేజ్ చేసి లంబోకి కాల్ చేసి కార్ తీయమని చెప్పాడు. నిజానికి చెన్నైలో శివకి వర్ధన్ ఫ్యామిలీ తరపు నుంచి మంచి ట్రీట్మెంట్ దొరికింది. వాళ్ళు శివని చాలా స్పెషల్ గా చూసుకున్నారు. అందుకు శివ వాళ్ళని మంచిగా ఇన్వైట్ చేయాలని అనుకున్నాడు. బట్ సిచ్యువేషన్ ఇలా మారిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్లి వాళ్ళకి మర్యాద ఇవ్వాలని అనుకున్నాడు. సరిగ్గా 20 నిమిషాల తర్వాత క్లాసిక్ హోటల్ కి వెళ్ళాడు శివ. ఆ హోటల్ వెస్టర్న్ తరహాలో ఉన్న ఇంటర్నేషనల్ హోటల్. మొత్తం హోటల్ ఫుల్ గా బిజినెస్ తో నిండిపోయింది. ఎక్కువగా ఆ హోటల్ కి ఇంపీరియల్ సర్కిల్, బిజినెస్ సర్కిల్ ప్రముఖులు వస్తుంటారు. 8వ అంతస్తులో ప్రకాశవంతంగా వెలుగుతున్న వెస్టర్న్ రెస్టారెంట్ లో లేడీస్, జెంట్స్ జంటలుగా కూర్చున్నారు. లంబో, శివ రెస్టారెంట్ లోకి వచ్చారు. వర్ధన్ ఫ్యామిలీ ఇలాంటి ప్లేస్ లో తింటుందని అతను ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రెస్టారెంట్ మొత్తం కపుల్ రెస్టారెంట్ లా ఉంది. లంబోని ప్లేస్ చూసుకుని భోజనం చేయమని చెప్పి శివ అనీషా టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆ టేబుల్ దగ్గర అనీషా మాత్రమే గంభీరంగా కూర్చొని ఉంది. ఆమెను అలా చూసిన శివ, మీ నాన్న, మీ పెదనాన్న ఎక్కడున్నారు అని అడిగాడు. అనీషా ఆ రోజు బ్లాక్ డ్రెస్ లో ఉంది. ఆమె అందానికి అడ్రస్ లా ఆమె చాలా ఫ్యాషన్ గా కనిపిస్తుంది. మిస్టర్ శివ, మీరు వచ్చేసారా అని శివ వైపు ఆశ్చర్యంగా చూసిన అనీషా, మా నాన్న, పెదనాన్న తిరిగి సౌత్ యూనాన్ కి వెళ్ళిపోయారు అని చెప్పింది. వాట్, వాళ్ళు వెళ్ళిపోయారా అని ముఖం చిట్లించిన శివ, అసలు ఏం జరుగుతుంది? వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి? అది నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళడం ఏంటి అని అడిగాడు. వాళ్ళు బాంబే వదిలి వెళ్ళడం సమస్య కాదు. వాళ్ళు ఇక్కడి మనుషులు కాదు, వెళ్ళిపోవాలి. కానీ చెప్పకుండా వెళ్ళడం శివకి స్ట్రేంజ్ గా అనిపించింది. శివ 7 స్టార్ గ్రూప్స్ పై ఎలా అటాక్ చేయబోతున్నాడు? అతను మల్హోత్రా ఫ్యామిలీకి ఎలాంటి జలక్ ఇవ్వబోతున్నాడు? అంబరీష్, అభినవ్ కన్నన్ని ఫైండ్ అవుట్ చేస్తారా? ఫైనల్లీ బిల్వనాథ్ శివ దాటికి తోకముడుస్తాడా? తన తండ్రి, పెదనాన్న వెళ్ళిపోయిన తర్వాత కూడా అనీషా ఎందుకు బాంబేలో ఉంది? శివని ఎందుకు మీట్ అవ్వాలని చెప్పింది? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ FM లో. ఎపిసోడ్ 317 కపుల్ రెస్టారెంట్. శివ అభినవ్తో మాట్లాడి శత్రువులకి ఎలాంటి జలక్ ఇవ్వాలో అతనికి ప్లాన్ చెప్పి అనీషా హోటల్ కి రమ్మని మెసేజ్ చేయడంతో అక్కడికి వెళ్ళాడు. అయితే అది కపుల్ హోటల్. అక్కడ అనీషా తండ్రి, పెదనాన్న లేకపోవడంతో శివ షాక్ అవుతాడు. అయితే వర్ధన్, అతని అన్న వెళ్ళిపోవడంలో పెద్ద వింతేమీ లేదు. ఎందుకంటే
ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం వాళ్ళకు లేదు. అందున నేను అడిగానని నా కోసం హడావుడిగా వచ్చారు. అక్కడ వాళ్ళ పనులు వాళ్ళకి చాలా ఉంటాయి. అయితే అనీషాని బాంబేలో ఒంటరిగా వదిలేసి వెళ్లారు. అది నాకు ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది అని అనుకున్నాడు శివ. నిజానికి విష్ణువర్ధన్ ఈ విందులో ఉంటాడని శివ అనుకున్నాడు. అవును మిస్టర్ శివ, వాళ్ళు వెళ్ళిపోయారు. పెదనానికి బాంబేలో ఉండే అలవాటు లేదు, అందుకే ఆయన తిరిగి బయలుదేరారు. అలానే మా తాతయ్య గారు మా నాన్నని రమ్మని చెప్పడంతో ఆయన కూడా వెళ్ళిపోయారు. అక్కడేదో తేడా జరిగినట్లు అనిపిస్తుంది. ఫ్యూచర్ లో ఖచ్చితంగా మళ్ళీ ఇంపీరియల్ సర్కిల్కి వస్తానని నాన్న మీతో చెప్పమన్నారు. అండ్ నన్ను మీతో పాటే ఇక్కడ ఉండమని చెప్పారు. సో నేను మీతో కలిసి డ్రింక్ చేయాలని ఈ పార్టీకి పిలిచాను అని సిగ్గుపడుతూ చెప్పింది అనీషా. ఓకే, పర్వాలేదు. మరి ఎప్పుడైనా మీ నాన్నగారు బాంబే వచ్చినప్పుడు నన్ను కలవమని చెప్పు. నేను ఈసారి ఆయనకి మంచి ట్రీట్ ఇస్తాను అని అన్నాడు శివ. ఓకే మిస్టర్ శివ, నాకు ఇక్కడ చాలా బాగుంది. అండ్ బాంబేలో నేను చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. మీకు టైం ఉంటే నన్ను ఆ ప్లేసెస్ కి తీసుకువెళ్తారా అని గారంగా కళ్ళు చిన్నగా చేసి అడిగింది అనీషా. శివ కాసేపు సీరియస్ గా ఆలోచించి, నేను చాలా బిజీగా ఉన్నాను అనీషా. నాకు టైం దొరికే వరకు వెయిట్ చేయాలంటే వెయిట్ చేయి. ఎలానూ నువ్వు ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యావు కదా. నేను నీకు ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం ఒక వ్యక్తిని పంపుతాను. ఎందుకంటే నీకు ఇక్కడ ఎవరు తెలియదు. మీ ఫ్యామిలీకి ఎంత గొప్ప పేరుందో అంతే శత్రువులు ఉంటారు. సో నీకు ఇక్కడ ఆ వ్యక్తి అన్ని విషయాల్లో తోడుంటారు అని అన్నాడు శివ. మీ కన్సర్న్ కి థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ శివ అని అంది అనీషా. అప్పటికే ఆమె ఆర్డర్స్ ఇవ్వడంతో టేబుల్ పై వెజ్, నాన్ వెజ్ డెసర్ట్స్, రెడ్ వైన్ బాటిల్ అన్ని సిద్ధమయ్యాయి. శివకి ఆ వాతావరణం కాస్త ఇబ్బందిగా అనిపించింది, కానీ అతను అది పైకి చూపించలేదు. హ్యావ్ ఇట్ మిస్టర్ శివ అని రెడ్ వైన్ ఒక గ్లాస్ లో వంపి శివకి ఇచ్చింది అనీషా. ఓకే అని మెల్లగా నవ్వి గ్లాస్ తీసుకున్నాడు శివ. తన ఎదురుగా ఉన్నప్పుడు ఆమె ఏం ఆలోచిస్తుందో శివకి తెలియకుండా ఉండదు కదా. ఇప్పుడు వర్ధన్ ఫ్యామిలీ ఏమనుకుంటుందో కూడా అతనికి తెలుసు. అయితే అతని మనసులో ఎప్పుడూ ఉండేది సురభి మాత్రమే. ఆ విషయంలో శివ ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. ఏ అనీషా, ఇది నువ్వేనా అని అబ్బాయి గొంతు వినిపించింది. అతను తన ఫ్రెండ్స్ తో ముందుకు వెళ్తూ అనీషాని చూసి ఆగి ఆశ్చర్యంగా అడిగాడు. హే విప్లవ్, నువ్వేనా అని సంకోచిస్తూ అడిగింది అనీషా. అనీషా, నువ్వు నన్ను గుర్తుపట్టావా? మనం గుడా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ లాస్ట్ కలిసాం, మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాం అని నవ్వుతూ అన్న విప్లవ్ తన ఫ్రెండ్స్ వైపు చూసి, ఇదిగోండి తను అనీషా వర్ధన్, ఫారిన్ లో మనతో చదివిన మన క్లాస్మేట్. మీకు గుర్తుందా? తనని చూడక చాలా రోజులవుతుంది. తనా కాదా అని డౌట్ గా తన దగ్గరకు వచ్చానా, చూస్తే తను అనీషా వర్ధనే. తను మన కాలేజ్ లో ఫేమస్ బ్యూటీ. చాలా మంది అమ్మాయిలు ఈమెను చూసి కుళ్ళుకుంటుండే, ఇక అబ్బాయిలు ఆమె చూపు కోసం ఆరాటపడేవారు అని అనీషా గురించి గొప్పగా చెప్తున్నాడు. అతని చుట్టూ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు కూడా అనీషాని గుర్తుకు తెచ్చుకొని విష్ చేయడం మొదలు పెట్టారు. అవును విప్లవ్, మన గ్రాడ్యుయేషన్ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడూ ఎవరిని కలవలేదు అని నవ్వుతూ చెప్పింది అనీషా. శివ ఏం మాట్లాడకుండా మౌనంగా వాళ్ళ సంభాషణ వింటున్నాడు. అది గమనించిన అనీషా, మిస్టర్ శివ, ఇదిగో తన విప్లవ్, మేము ఒకే యూనివర్సిటీలో కలిసి చదువుకున్నాం అని చిరునవ్వుతో వాళ్ళని శివకి ఇంట్రొడ్యూస్ చేసింది అనీషా. ఆమె ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలోని మెడికల్ కాలేజీలో చదువుకుంది. వాళ్ళంతా ఆమె క్లాస్మేట్స్. గ్రాడ్యుయేషన్ అయిపోయాక అసలు ఎలాంటి కనెక్షన్స్ లేవు. కొంతమంది నేమ్స్ కూడా అనీషాకు గుర్తులేదు. అయితే యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఈ విప్లవ్ ఆమెని బాగా ఫాలో అయ్యాడు. ఆమెను ప్రేమలో పడేయడానికి నానా వేషాలు వేశాడు. అందుకే ఆమెకి అతను గుర్తున్నాడు. అనీషా, ఎవరితను అని కాస్త అయిష్టంగా శివ వైపు చూస్తూ అడిగాడు విప్లవ్. అనీషా శివ వైపు ఫ్రెండ్లీగా చూస్తూ మెల్లగా నవ్వింది. అయితే విప్లవ్ కు మాత్రం శివని చూస్తుంటే జలస్ గా అనిపించింది. ఈయన మిస్టర్ శివ, నా ఫ్రెండ్. తనుండేది బాంబేలోనే అని అన్నది అనీషా. అయితే విప్లవ్ శివని పలకరించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అతని ఒపీనియన్ ప్రకారం శివ ఇంపీరియల్ సర్కిల్లోనే లో క్లాస్ పర్సన్. ఇంత హై క్లాస్ హోటల్కి వచ్చినప్పుడు ఎలాంటి డ్రెస్సింగ్ చేసుకోవాలో తెలియని వ్యక్తి. బహుశా అతనికి ఇంతకు ముందు ఈ రిచువల్ గురించి తెలియదేమో అని అనుకుంటున్నాడు. అతను అనుకున్నట్లుగానే శివ ఒక ప్లెయిన్ బ్లాక్ షర్ట్, నార్మల్ ప్యాంట్ వేసుకుని చాలా సాధారణంగా ఉన్నాడు. అతను ఇలాంటి ఇంటర్నేషనల్ కపుల్ హోటల్ కొచ్చి డిన్నర్ చేసే పర్సన్ లా అనిపించలేదు. అతను కేవలం లో లెవెల్ సోషల్ పర్సన్ లా అనిపిస్తున్నాడు. అయితే అతనికి అర్థం కాని విషయం, అనీషా ఇలాంటి వ్యక్తితో ఎందుకు డిన్నర్ లో కూర్చుంది అని. అందున ఆ రెస్టారెంట్ మొత్తం జంటలు జంటలుగా ఉన్నారు. అది కపుల్ డిన్నర్ రెస్టారెంట్. విప్లవ్ శివ వైపు ఒక డీప్ లుక్ ఇచ్చి అనీషా వైపు చూస్తూ, అనీషా, నువ్వు ఉండేది చెన్నైలో కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. హా, నేనుండేది చెన్నై, బట్ నేను మిస్టర్ శివ కోసమే ఇక్కడికి వచ్చాను అని అంది అనీషా. ఏంటి, ఇతని కోసం నువ్వు ఇక్కడి వరకు వచ్చావా? ఇంత చిన్న క్యారెక్టర్ ని కలవడం కోసం ఇక్కడి వరకు రావాల్సిన అవసరం ఏముంది? నీ లెవెల్ కి ఇతన్నే నీ ఇంటి గేట్ ముందుకు పిలిపించుకోవచ్చు కదా అని చిరాగ్గా చూస్తూ అన్నాడు విప్లవ్. అతను ఇంపీరియల్ సర్కిల్లో ఫస్ట్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన పర్సన్. యూనివర్సిటీలో ఉన్నప్పుడు అనీషా ప్రెజెన్స్ కోసం రకరకాల ప్రయత్నాలు చేశాడు. అయితే ఆమె అతనితో కనీసం డిన్నర్ కి కూడా వెళ్ళలేదు. అలాంటిది ఆమె ఇంత లో క్లాస్ పర్సన్ కోసం ఇక్కడి వరకు రావడం ఏంటి, అతనితో కలిసి ఇలా కపుల్ రెస్టారెంట్ లో డిన్నర్ చేయడం ఏంటి అని అతనికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంతకీ ఆమె తనని చిన్న చూపు చూస్తుందో, ఈ శివని చిన్న చూపు చూస్తుందో అనేది విప్లవ్ కి ఏమాత్రం అర్థం కాలేదు.
శివ ఏమాత్రం ఎక్స్ప్రెషన్స్ లేకుండా విప్లవ్ వైపు చూశాడు. అతను ఏం మాట్లాడకుండా శివ వైపు హేళనతో కూడిన నవ్వు నవ్వి, అనిష, గ్రాడ్యుయేషన్ తర్వాత నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని తన ఇరిటేషన్ ని అణుచుకుంటూ అడిగాడు. నేను బానే ఉన్నాను విప్లవ్, చెన్నైలోనే వర్క్ చేస్తున్నాను అండ్ మెడిసిన్స్ కి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నాను అని అంది అనిష. నిజానికి అనిష రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిందని విప్లవ్ కి తెలుసు. కానీ ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో పూర్తిగా ఎవ్వరికీ తెలియదు. అందులో వర్ధన్ వంశం అండర్ వరల్డ్ లో వర్క్ చేస్తుంది. అందుకే పెద్దగా వర్ధన్ ఫ్యామిలీ మనుషుల గురించి బయటికి తెలియదు. అదేంటి అనిష, నువ్వు గ్రాడ్యుయేషన్ లో గోల్డ్ మెడలిస్ట్వి, నీకున్న టాలెంట్ కి నువ్వు ఏదైనా ఇంటర్నేషనల్ ఫార్మాసిటికల్ కంపెనీలో వర్క్ చేయొచ్చు కదా, చెన్నై లాంటి చిన్న ప్లేస్ లో ఎందుకుంటున్నావు? నువ్వు డెవలప్మెంట్ అవ్వడం కోసం నీకు ఒక ప్లాట్ఫామ్ కావాలంటే నాకు కాల్ చేయొచ్చు కదా, ఇంపీరియల్ సర్కిల్లో మా ఫ్యామిలీకి చాలా కనెక్షన్స్ ఉన్నాయి అని అన్నాడు విప్లవ్. అనిషా, విప్లవ్ ఫ్యామిలీకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, నీకు ఆ విషయం తెలియదు అనుకుంటా. వీళ్ళది ఇంపీరియల్ సర్కిల్లో ఒక ఫేమస్ ఫ్యామిలీ అని విప్లవ్ ని పొగడటం మొదలు పెట్టాడు అతని వెనుకున్న ఫ్రెండ్స్. నువ్వు ఇక్కడ ఎవరినైనా అడగొచ్చు, విప్లవ్ ఫ్యామిలీ బిలీనియర్ ఫ్యామిలీ, నీకేదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే విప్లవ్ కి చెప్తే అతను క్లియర్ చేస్తాడు. అప్పట్లోనే విప్లవ్ నిన్ను చాలా ఇష్టపడ్డాడు, నీ ఐడెంటిటీ తెలియకుండా చేశావు, అందువల్లే నీ గురించి ఎలాంటి విషయం మాకు అందలేదు. ఇంతకీ ఈ శివ నీ బాయ్ ఫ్రెండ్ కాదు కదా? అదే అయితే మాత్రం నీ అంత బ్యాడ్ టేస్ట్ ఎవరికీ ఉండదు. ఇలాంటి నీచమైన వ్యక్తితో అసలు నువ్వు ఎలా డిన్నర్కి వచ్చావో నాకు అర్థం కావట్లేదు అని ఓ అమ్మాయి శివ వైపు అసహ్యంగా చూస్తూ విప్లవ్ ప్రేమని అనిషాకి చెప్పకనే చెప్తుంది. అనిషా, యూనివర్సిటీలో ఉన్నప్పుడు మీ నాన్న చెన్నైలో ఒక మెడికల్ కంపెనీ నడుపుతున్నాడని విన్నాను. సో ఆ లెక్కన మీ ఫ్యామిలీ కాస్త కలిగిన ఫ్యామిలీ. అలాంటప్పుడు ఇంత చెత్త బాయ్ ఫ్రెండ్ ఎలా దొరికాడు నీకు అని సరదాగా అంది మరో అమ్మాయి. వాళ్ళందరి దృష్టిలో అనిషా ఫ్యామిలీ గురించి తెలియకపోయినా అనిషా అందానికి ఏ రాకుమారుడో వస్తాడు అనుకున్నారు. కానీ అనామకుడిలా కనిపిస్తున్న శివని చూస్తుంటే వాళ్ళకి నవ్వొస్తుంది. మిస్టర్ శివ అని అనిషా ఏదో చెప్పాలనుకుని తడబడింది. రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు మీ పని చూసుకుని వెళ్ళండి, మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ కి మీకు సంబంధం లేదు అని విప్లవ్ వైపు చూస్తూ యాటిట్యూడ్ గా అన్నాడు శివ. వాట్, ఏం మాట్లాడుతున్నావు? నాకు సంబంధం లేదంటావా? నీకు అలా మాట్లాడడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని శివ వైపు సీరియస్ గా చూస్తూ అన్నాడు విప్లవ్. అతని వెనుకున్న వాళ్ళు కూడా విప్లవ్ తో శివ అంత కరుకుగా మాట్లాడేసరికి షాక్ అయ్యారు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇంపీరియల్ సర్కిల్లో చాలా మంది నాతో ఇలా మాట్లాడడానికి ధైర్యం చేయరు. నువ్వు ఇక్కడ ఏ కంపెనీలో పనిచేస్తున్నావు చెప్పు, నేను ఒక్క ఫోన్ కొట్టి నీకు జాబ్ పోగొట్టేలా చేస్తాను. అప్పుడు నువ్వు ఈ ఇంపీరియల్ సర్కిల్లో బ్రతకలేవు. అయినా ఒక అమ్మాయితో బయటకు వస్తున్నప్పుడు నీకు వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు. ఇంత లో ప్రొఫైల్ లో బ్రతుకుతున్నావు. అసలు ఇది ఒక బ్రతికేనా? ఇలాంటి లో క్లాస్ బతుకుతూ నా ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని కోపంగా అన్నాడు విప్లవ్. ఏ, నీకు మా విప్లవ్ సీమా వంశం గురించి తెలుసా? మా విప్లవ్ సీమా వంశానికి యువ వారసుడు. నీకు అసలు ఇలాంటి ఐడెంటిటీస్ గురించి తెలుసా? బహుశా నువ్వెప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లోకి ఎంటర్ అయి ఉండవు. అలాంటిది నువ్వు మా విప్లవ్ ని ఎదిరించి మాట్లాడతావా అని అన్నది మరో అమ్మాయి. ఇలాంటి చెత్తతో మాట్లాడితే మన పరువు పోతుంది. వీడికి అసలు బయట ప్రపంచమే తెలిసినట్లు లేదు. ఏదో ఒక చిన్న కంపెనీలో వైట్ కాలర్ ఎంప్లాయ్, సొసైటీలో అట్టడుగు వర్గం నుంచి వచ్చుంటాడు అని అన్నాడు మరో వ్యక్తి. అలానే విప్లవ్ వెనుకున్న అందరూ ఒకరి తర్వాత ఒకరు శివని కించపరుస్తూ విప్లవ్ ని ఆకాశానికి ఎత్తుతూ అతనికి మద్దతుగా మాట్లాడారు. శివని అపహాస్యం చేశారు. వాళ్ళ ఫేసుల్లో సుపీరియారిటీ, వాళ్ళ కళ్ళల్లో అసహ్యం నిండిపోయింది. వాళ్ళంతా తామేదో గొప్ప గొప్ప ఫ్యామిలీస్ నుంచి వచ్చామని, తమతో పోటీ పడే అర్హత శివకి లేదు అని, అతను కేవలం ఒక వేస్ట్ పర్సన్ అని అనుకుంటున్నారు. నువ్వు సీమా ఫ్యామిలీ నుంచి వచ్చావా అని కూల్ గా నవ్వుతూ అన్నాడు శివ. అతనికి సీమా ఫ్యామిలీ గురించి తెలుసు. ఇంపీరియల్ సర్కిల్లోని మోస్ట్ పవర్ఫుల్ ఫ్యామిలీస్ అయిన 5 ఫ్యామిలీలలో ఒకటిగా ఉన్న నాయక్ ఫ్యామిలీకి కనెక్టెడ్ ఫ్యామిలీ ఈ సీమా ఫ్యామిలీ. నాయక్ ఫ్యామిలీ బ్లడ్ రిలేటివ్ సర్కిల్లో లెక్కలేనన్ని గొప్ప కుటుంబాలు ఉన్నాయి. శిఖరాగ్రంలో ఉన్న ఈ 5 కుటుంబాలకి ఎన్నో అనుబంధ కుటుంబాలు ఉన్నాయి. ఈ ఫ్యామిలీస్ అన్ని పురుషోత్తం ఫ్యామిలీ, మల్హోత్రా ఫ్యామిలీ లాంటి పవర్ఫుల్ ఫ్యామిలీస్ కాకపోయినప్పటికీ ఒక నార్మల్ పర్సన్స్ కంటే హై లెవెల్లోనే ఉంటారు. అలానే ఈ సీమా ఫ్యామిలీ కూడా. వారి ఫ్యామిలీ బిజినెస్ దేశమంతటా వ్యాపించింది అండ్ వాళ్ళ కంపెనీస్ మొత్తం టర్నోవర్ దాదాపు 100 బిలియన్లు. అండ్ ఇంపీరియల్ సర్కిల్లోని అగ్ర కుటుంబాలతో అన్నిటితో వీళ్ళకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నువ్వు సీమా ఫ్యామిలీ గురించి ఎప్పుడు వినలేదా? లేదంటే సీమా ఫ్యామిలీ నువ్వు అనుకునేంత గొప్ప ఫ్యామిలీ కాదు అనుకుంటున్నావా? చూస్తుంటే నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నావు. నీకు ఇక్కడ షో చేసే ధైర్యం ఉందా అని శివ యాటిట్యూడ్ కి మండిపోయి కోపంగా అన్నాడు విప్లవ్. తన గురించి, తన ఫ్యామిలీ గురించి, తన ఫ్యామిలీలో తన పొజిషన్ గురించి తన ఫ్రెండ్స్ ద్వారా చాలా గొప్పగా విన్నప్పటికీ శివ ఏమాత్రం లెక్క లేకుండా ఇలా అగౌరవంగా మాట్లాడటం విప్లవ్ కి ఏమాత్రం నచ్చలేదు. నిజానికి ఫస్ట్ లుక్ లోనే అతనికి శివపై బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది. మరీ ముఖ్యంగా శివకి ప్రపంచం తెలియదు అనుకుంటున్నాడు విప్లవ్. శివ పట్ల తేడాగా బిహేవ్ చేస్తున్న విప్లవ్ కి శివ ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడు? అనీష శివ పట్ల పెంచుకుంటున్న ప్రేమ వలన ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి? హర్షవర్ధన్ ని కొట్టినందుకు మోక్షవర్ధన్ శివని తప్పుపడతాడా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ FM లో.
Dear listeners, the next episode is the last free one in this story. You can wait till tomorrow or get Pocket Premium now and continue listening right away with a 3-day free trial. With Pocket Premium, you unlock 5 plus extra hours in every story, 60 minutes daily bonus on every show, and a completely ad-free experience. So go ahead, start your free trial today and enjoy the full story without the wait. You think I'm broken, but you thought I'm spoken. ఎపిసోడ్ 318 డోంట్ ప్లే గేమ్స్. వర్ధన్ ఫ్యామిలీ తరపున అనీషా డిన్నర్ కి ఇన్వైట్ చేయడంతో శివ వెళ్తాడు. అనీషాని ఒంటరిగా వదిలేసి ఆమె తండ్రి పెదనాన్న వెళ్లిపోవడంతో శివ ఆశ్చర్యపోతాడు. డిన్నర్ లో అనీషా క్లాస్మేట్స్ కలిసి ఆమెతో మాట్లాడుతూ శివని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. నిజానికి ఫస్ట్ లుక్ లోనే విప్లవ్ కి శివపై బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది. మరీ ముఖ్యంగా అతను శివకి ప్రపంచం తెలియదు అనుకుంటున్నాడు. నువ్వు చెప్పింది కూడా నిజమే, నా దృష్టిలో మీ సీమ ఫ్యామిలీ లేదు అని ఇండిఫరెంట్ గా నవ్వుతూ అన్నాడు శివ. ఏంటి, నీ దృష్టిలో సీమ ఫ్యామిలీ లేదా? నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు మా సీమ ఫ్యామిలీని అవమానపరుస్తున్నావు. ఖచ్చితంగా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. అసలు నీలాంటి పనికిమాలిన వాడితో ఇదంతా చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అని పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు విప్లవ్. ఈ వ్యక్తి చాలా స్టూపిడ్ గా ఉన్నాడు. ఇతను సీమ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడుతున్నాడు. ఇతనేదో గొప్ప వ్యక్తిలా యాక్ట్ చేస్తున్నాడు. నాకైతే ఈ జోక్స్ కి కడుపు నొప్పి వచ్చేలా నవ్వొస్తోంది. ఇలాంటి చెత్త మనుషుల్ని నేను చాలా సార్లు చూశాను అని నవ్వుతూ అన్నారు విప్లవ్ ఫాలోవర్స్. వాళ్ళు శివ వైపు తమాషాగా చూస్తున్నారు. శివ మాట్లాడేది వాళ్ళకి ఇంటర్నేషనల్ జోక్ లా అనిపిస్తుంది. విప్లవ్, ఈ తెలివి తక్కువ వ్యక్తికి నీ ఫ్యామిలీ గురించి తెలియాలంటే ఖచ్చితంగా ఎవరినైనా తీసుకురావాల్సిందే. వాస్తవానికి మీలాంటి గొప్ప ఫ్యామిలీని ఇలా కించపరిచినందుకు ఇతన్ని బాగా కొట్టి బుద్ధి చెప్పాలి అని అన్నాడు విప్లవ్ వెనకున్న ఒక వ్యక్తి. నేను కూడా అదే చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళకి సరైన దెబ్బ కొట్టకపోతే తామేదో గొప్ప వ్యక్తులమని ఓవర్ యాక్షన్ చేస్తారు. మనం ఇతనికి బుద్ధి చెప్పి తీరాల్సిందే అని మరొక అబ్బాయి అన్నాడు. మీరు చాలా దూరం వెళ్తున్నారని మీకు అనిపించడం లేదా? అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? మీరు మాట్లాడేదేంటి? ఆయన మధ్యలో మీకేంటి సంబంధం అని అసంతృప్తిగా అన్నది అనీషా. ఆమెకి మొదటి నుంచి విప్లవ్ మీద మంచి అభిప్రాయం అయితే లేదు. కానీ అతను ఎంత కాదనుకున్నా తన క్లాస్మేట్ కాబట్టి అతను పలకరించగానే మాట్లాడింది. అయితే అతను మరీ ఇంత చెత్తగా బిహేవ్ చేస్తాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజానికి ఆమె చదువుకునే రోజుల్లో కూడా విప్లవ్ ఒక ప్లే బాయ్. అనీషాని మాత్రమే కాదు, తనలాంటి ఎంతో మంది అమ్మాయిల్ని అతను వేధించాడు. ఇప్పుడు అనీషా మాటలు విన్న విప్లవ్ ముఖం ఎర్రపడింది. అతను శివ వైపు సీరియస్ గా చూశాడు. శివాని ఏం చేయకుండా అనీషా అతన్ని ప్రొటెక్ట్ చేయాలని చూస్తుందని విప్లవ్ కి అనిపించింది. అసలు ఇతన్ని ఇంతలా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ లో క్లాస్ అబ్బాయి అనీషా మనసు గెలుచుకున్నాడా అని డౌట్ పడిన విప్లవ్, అనీషా కోప్పడకు, నీకోసం నేను అతన్ని కొట్టను. అసలు అతని లాంటి వాళ్ళని నా చేతితో తాకడానికి కూడా నేను ఇష్టపడను. అతను చాలా లో క్లాస్ ఫెలోలా ఉన్నాడు. ఇలాంటి అన్కల్చర్ ఫెలోస్ తో నాకేంటి? ఈవెన్ అతనికి బేసిక్ మేనర్స్ కూడా లేదు. ఇలాంటి వ్యక్తితో నువ్వు ఎందుకు వచ్చావు? నాకు నిన్ను చూస్తుంటే జాలిగా ఉంది అని చిరునవ్వుతో అనీషా వైపు చూస్తూ అన్నాడు విప్లవ్. ఈ విషయంలో నువ్వు ఇంతలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలానే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది అని అన్నది అనీషా. అయితే శివ లాంటి పనికి మాలిన వ్యక్తి కోసం అనీషా అలా మాట్లాడుతుంటే విప్లవ్ కళ్ళల్లో అసూయ, ద్వేషం నిండిపోయింది. నిజానికి అనీషా శివతో డేటింగ్ చేయాలని అనుకుంది. కానీ శివ అందుకు యాక్సెప్ట్ చేయలేదు. ఇంతలోనే ఈ విప్లవ్ వచ్చి అంతా పెంట చేస్తున్నాడని ఆమెకి విపరీతమైన కోపం వస్తుంది. అనీషా, నువ్వు ఈ పనికి మాలిన వ్యక్తితో ఇంటరాక్ట్ అవ్వడం మానేస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి వాళ్ళతో తిరిగితే నువ్వు నీ ఐడెంటిటీని కోల్పోతావు. ఫ్యూచర్ లో నువ్వు మరొకసారి ఇక్కడికి వచ్చినప్పుడు నీకేదైనా కావాలి అంటే నాకు ఒక ఫోన్ కాల్ చేయి. అన్ని నేను దగ్గరుండి చూసుకుంటాను. ఏ విషయమైనా సరే డీల్ చేయడంలో నేను నీకు హెల్ప్ చేయగలను. ఇదిగో, ఇది నా బిజినెస్ కార్డ్. నేను ఎప్పుడైనా నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి తన దగ్గరున్న కార్డ్ ని అనీషాకి ఇచ్చాడు విప్లవ్. ఆ కార్డ్ లో విప్లవ్ ఐడెంటిటీ సీమా గ్రూప్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉంది. ఇంపీరియల్ సర్కిల్ లోని సీమా గ్రూప్ ప్రపంచంలోనే మొదటి 500 గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఒకటి. ఇది వివిధ ఇండస్ట్రీస్ లో పాలు పంచుకుంది. అండ్ ఎలక్ట్రానిక్స్ లో ఈ కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. అనీషా జస్ట్ ఆ కార్డు తీసుకుంది. ఓకే అనీషా, మేము పార్టీ చేసుకుంటున్నాం. నువ్వు కూడా మాతో రావచ్చు కదా? మన పాత జ్ఞాపకాలను నెమరేసుకోవచ్చు. అండ్ ఇంపీరియల్ సర్కిల్ ని నీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఫ్యూచర్ లో మనం మళ్ళీ కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు అని చిరునవ్వుతో అనీషాని ఇన్వైట్ చేశాడు విప్లవ్. అనీషాపై అతను మనసు పారేసుకున్నాడు. ఇక పక్కనే ఉన్న శివని అస్సలు పట్టించుకునే పొజిషన్ లో లేడు. ఈసారి ఎట్టకేలకు తను ప్రేమించిన దేవతకి ఎలా అయినా తన అధికారాన్ని, పరపతిని చూపించుకోవాలని ట్రై చేస్తున్నాడు విప్లవ్. మరీ ముఖ్యంగా ఆమె శివతో అంత చనువుగా ఉండటం అతనికి ఇంకా కోపాన్ని పెంచింది. అనీషా వంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, అవుట్ స్టాండింగ్ ఎలైట్ బ్యూటిఫుల్ గర్ల్ కి విప్లవ్, శివ ఇద్దరిలో ఎవరు అవుట్ స్టాండింగ్ గా ఉంటారో అర్థం చేసుకోలేని చిన్నపిల్ల కాదు అని అతని ఒపీనియన్. అతను సీమా ఫ్యామిలీలో రెస్పెక్ట్ఫుల్ యంగ్ మాస్టర్ సర్కిల్లో ఫేమస్ ప్లే బాయ్ అని కూడా చెప్పొచ్చు. పార్టీనా? అవసరం లేదు. నేను మిస్టర్ శివ కొంచెం పర్సనల్ గా మాట్లాడుకునేది ఉంది. సో నేను రాలేను, మీరు వెళ్ళొచ్చు అని అన్నది అనీషా. వాట్? ఈ శివ లాంటి చెత్తతో పర్సనల్ గా మాట్లాడాలా? అంత పర్సనల్ ఏముంది?
దానికోసం నా ఇన్విటేషన్ ని రిజెక్ట్ చేయడమా అని అనుకున్న విప్లవ్ కడుపు కోపంతో మండిపోయింది. ఆ కోపాన్ని అణుచుకుంటూ చిరునవ్వుతో, అనిషా, నేను ఈ డిన్నర్ కి ఇన్వైట్ చేసిన వాళ్ళంతా ఇంపీరియల్ సర్కిల్లో చాలా ఫేమస్ పర్సన్స్. వాళ్ళందరి పరిచయం ద్వారా నువ్వు ఇక్కడ కొన్ని కనెక్షన్స్ ఏర్పరచుకోవచ్చు. అండ్ మనం ఒకరినొకరం కలిసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎన్నో పాత జ్ఞాపకాలుంటాయి. అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది అని ఆమెని పార్టీకి రావడానికి ఒప్పించాలని ట్రై చేస్తున్నాడు విప్లవ్. అవునా నిషా, విప్లవ్ చెప్పేది కూడా నిజమే. తను నిన్ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నాడు. చూడు, మనమందరం ఓల్డ్ క్లాస్మేట్స్. సో అతను ఇన్వైట్ చేసినందుకైనా అతనికి రెస్పెక్ట్ ఇచ్చి రావచ్చు కదా అని అంది విప్లవ్ వెనుకున్న అమ్మాయి. అవునా నిషా, అంతేకాదు విప్లవ్ నిన్ను చాలా సంవత్సరాలుగా లవ్ చేస్తున్నాడు. అతను నీ గురించే ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు. నీకోసం చెన్నై కూడా వచ్చాడు, కానీ నీ అడ్రస్ తెలియక ఆగిపోయాడు. ఇప్పటికి నువ్వు అతనికి కనిపించావు. సో ఇప్పటికైనా నువ్వు తనని అర్థం చేసుకోవచ్చు కదా. మన విప్లవ్ లాంటి అబ్బాయిలు చాలా అరుదుగా ఉంటారు. ఇన్ని సంవత్సరాలు నీ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు తనని గుర్తించాలి అని అంది మరో అమ్మాయి. ఇక వాళ్ళ చుట్టూ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఎలా అయినా అనిషాని డిన్నర్ కొప్పించాలని ట్రై చేశారు. అయితే అనిషా వాళ్ళందరినీ ఏమీ అనలేదు, కానీ సీరియస్ ఎక్స్ప్రెషన్ తో విప్లవ్ వైపు చూసింది. ఈసారి విప్లవ్ కాస్త ఇబ్బంది పడ్డాడు. నిజానికి అతనికి కూడా ఆ సిచ్యువేషన్ చికాగ్గా అనిపించింది. నిజానికి అతను ఎన్నోసార్లు అనిషాని కాంటాక్ట్ చేయాలని, ఈ అందమైన అమ్మాయిని అనుభవించాలి అని అనుకున్నాడు. ఇప్పుడు కూడా అనిషా తమ వెంట వస్తే ఏదో ఒక మాయ చేసి ఆ అమ్మాయిని వాడుకోవాలనుకున్నాడు. కానీ సిచ్యువేషన్ తారుమారు అయ్యేలా ఉంది. విప్లవ్ శివ వైపు సీరియస్ గా చూస్తూ, శివ, నువ్వు చాలా మంచివాడిగా యాక్ట్ చేస్తున్నావు. నువ్వు చాలా ఎబిలిటీ ఉన్న పర్సన్ అని అనిషా ముందు నిరూపించుకోవాలనుకుంటున్నావా? నాకు గ్రాండ్ హోటల్లో పార్టీ ఉంది. అందులో పాల్గొనే ధైర్యం ఉందా? నీకు ఎలాంటి ఎబిలిటీస్ లేవు. స్టేటస్, స్ట్రెంగ్త్ అంతకన్నా లేవు. కానీ అనిషాని మాత్రం చాలా బాగా కంట్రోల్ చేస్తున్నావు అని ఎగతాళిగా అన్నాడు. విప్లవ్ అలా అంటున్నప్పుడు అతని ముఖం నిండుగా వెటకారం కనిపిస్తుంది. చూడు, నువ్వు నాకంటే స్ట్రాంగ్ పర్సన్ అని నిరూపించుకోవాలనుకుంటే నువ్వు మా పార్టీకి రావాలి. అసలైతే నువ్వెప్పుడు ఇలాంటి హై క్లాస్ పార్టీలు చూసుండవు. ఒకవేళ భయపడితే మరేం పర్లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు. బహుశా నువ్వు ఇప్పటికే భయపడుంటావు. ఎందుకంటే నువ్వు ఇంపీరియల్ సర్కిల్లో ఏ కంపెనీలో పనిచేస్తున్నావని అడిగితే చెప్పే ధైర్యం కూడా లేదు నీకు. సో ఇప్పటికైనా నువ్వు ఒక చెత్త ముక్కవే అని ఒప్పుకో. నీతో వాదించడం నాకు చాలా చిరాగ్గా ఉంది అని అన్నాడు విప్లవ్. నిజానికి అతని కోపం అనిషా మీద, కానీ అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు అలా అనిషా మీద కోపం శివపై ప్రదర్శిస్తున్నాడు విప్లవ్. శివ మెల్లగా నవ్వి, అసలు నేను నీకంటే స్ట్రాంగ్ పర్సన్ అని ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి అని అన్నాడు శివ. అంటే నీ ఉద్దేశం ఏంటి అని సీరియస్ గా అన్నాడు విప్లవ్. శివ యొక్క నెగ్లెక్ట్ యాటిట్యూడ్ అతనికి నచ్చలేదు. అసలు ఇప్పటికైనా శివ తన ముందు తన తక్కువతనాన్ని అంగీకరిస్తాడని అనుకున్నాడు, కానీ ఇలా అహంకారంగా మాట్లాడే ధైర్యం చేస్తాడని అనుకోలేదు. చూడు, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడావు. అండ్ అనిషాకి నీతో మాట్లాడాలని లేదు. ఆమెకి నీతో పార్టీకి రావాలని అసలే లేదు. సో వెళ్ళి నీ పని నువ్వు చూసుకోవచ్చు. కానీ ఇక్కడుండి ఏదేదో మాట్లాడుతున్నావు. అసలు నీతో మాట్లాడాల్సిన అవసరం నాకేంటి అని నవ్వుతూనే చురకంటించాడు శివ. నిజానికి విప్లవ్ ఏం ఆలోచిస్తున్నాడో శివకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఈ బల ప్రదర్శన అనేది అంతకు మించి అర్థం కావట్లేదు. యూ, నీకెంత పొగరు అని ముఖం ఎర్రగా చేసుకుని అన్నాడు విప్లవ్. అతనికి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో అర్థం కావట్లేదు. అనిషా తనలాంటి గొప్ప వ్యక్తిని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ శివ లాంటి లో క్లాస్ పర్సన్ మాటలు ఎందుకు వింటుంది, అతనితో ఎందుకు నవ్వుతూ మాట్లాడుతుంది అని అర్థం కాక చాలా బాధగా కూడా అనిపిస్తుంది. వీడెంత సిగ్గులేని మనిషి. ఇతనికి మాట్లాడటం తప్ప మరే స్కిల్స్ లేవని నాకైతే అనిపిస్తుంది. అయినప్పటికీ ఇతను విప్లవ్ కి సవాల్ విసురుతున్నాడా? నీకు ఎలాంటి ఎబిలిటీ ఉన్నా ఇప్పుడు నువ్వు నీ స్ట్రెంగ్త్ ని చూపించాల్సిందే. ఇప్పటికే నీకు మా విప్లవ్ చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. అయినా ఆ రెస్పెక్ట్ ని కాపాడుకోకుండా విప్లవ్ కి ఎదురు మాట్లాడే ధైర్యం చేస్తున్నావు. నిన్నిక్కడే మేము కుంగ తీస్తాం. అనిషా ముందు నీ పరువు పోకూడదనే కదా మా విప్లవ్ నిన్ను పార్టీకి ఇన్వైట్ చేశాడు. నువ్వు లైఫ్ లో అలాంటి పెద్ద పార్టీకి ఎప్పటికీ వెళ్ళలేవు కూడా. మా విప్లవ్ నీకు అంత మంచి ఛాన్స్ ఇస్తే మా విప్లవ్ ని కించపరుస్తావా అని విప్లవ్ వెనుకున్న అమ్మాయిలు అబ్బాయిలు శివ వైపు కోపంగా చూస్తూ అన్నారు. నువ్వు చూస్తుంటే ఒక పల్లెటూరు మనిషిలా ఉన్నావు. నీకు నాతో ఫైట్ చేసే పవర్ లేదు, బట్ నన్ను డామినేట్ చేసేలా యాక్ట్ చేస్తున్నావు. ఈ అనిషా వెనక దాక్కుని ఆటలాడుతున్నావు. అసలు అనిషా లేకుంటే ఈ పాటికి నువ్వు మా ముందు మోకరిల్లేవాడివి. ఆ విషయం మాకు చాలా బాగా తెలుసు అని నవ్వుతూ వెక్కిరిస్తూ అన్నాడు విప్లవ్. హే విప్లవ్, మాటలు సరిగ్గా రాని. తను శివ, మిస్టర్ శివ, నా ఫ్రెండ్. తన గురించి మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అని సీరియస్ గా అన్నది అనిషా. ఆమె ముందు నుండి శివకి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. ఆ రెస్పెక్ట్ కే శివ ఈ రోజు ఆమెతో కలిసి డిన్నర్ చేస్తున్నాడు. ఈ విప్లవ్ వల్ల శివకి కోపం వస్తే తనపై బ్యాడ్ ఇంప్రెషన్ పడితే అది ఎంత ఎంబారసింగ్ గా ఉంటుందోనని వర్రీ అవుతుంది అనిషా. అందున ఇప్పుడు శివతో ఆమె సన్నిహితంగా ఉండాలని ఈ డిన్నర్ కి ఇన్వైట్ చేసింది. అదంతా నాశనం అయ్యేలా ఉంది. అనిషా, నేను నీ ఫ్రెండ్ ని గౌరవించలేదని అంటున్నావు, కానీ అసలు అతను నీ ఫ్రెండ్ గా ఉండటానికి క్వాలిఫైడ్ పర్సన్ కాదు. నా మాట విని నువ్వు ఇలాంటి చెత్తలకి దూరంగా ఉండటం మంచిది. శివ, ఈ రోజు నేను మా అనిషాకి రెస్పెక్ట్ ఇచ్చి ఆమెని పార్టీకి ఇన్వైట్ చేస్తున్నాను. నీకు రావడానికి ధైర్యం లేకుంటే పర్లేదు, వెంటనే మమ్మల్ని క్షమాపణ అడిగి నువ్వు ఒక చెత్త ముక్క అని యాక్సెప్ట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని సీరియస్ గా అన్నాడు విప్లవ్. లేకపోతే ఏం చేస్తావు అని ఆసక్తిగా అడిగాడు శివ. ఈ రోజు నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఖచ్చితంగా పశ్చాత్తాపడతావని నేను ప్రామిస్ చేస్తున్నాను అని అన్నాడు విప్లవ్.
అవునా? నువ్వంత అవుట్ స్టాండింగ్ పర్సన్ గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి నేను నీకు ఒక అవకాశం ఇస్తాను. పద చూద్దాం. నువ్వు నీ పార్టీ ఎంత గ్రాండ్ గా ఉందో అది కూడా చూస్తాను. నీకు ఇంత స్ట్రెంత్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు కూడా తెలుసుకోవాలనుంది అని అన్నాడు శివ. విప్లవ్ ఎలాంటి పార్టీ ఇవ్వబోతున్నాడు? ఆ పార్టీలో ఏం జరగబోతోంది? శివ విషయంలో పొగరుగా బిహేవ్ చేస్తున్న విప్లవ్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? సీమ ఫ్యామిలీకి శివకి ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన